నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. స్పెషల్ టీచర్స్ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్షను విజయవంతం చేయాలని పెన్షనర్లు, స్పెషల్ టీచర్ల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెన్షనర్లు 398 వేతన స్పెషల్ టీచర్ల సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 25 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు సిరిసిల్ల నుంచి హైదరాబాద్లోని ఇందిరా పార్కుకు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే జీవో, ఒకే డిఎస్సి ద్వారా ఎంపికై 398 రూపాయల వేతనంపై నియమింపబడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి బదిలీ చేయబడిన ప్రత్యేక ఉపాధ్యాయులకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తూ పెన్షన్ బెనిఫిట్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంక్రిమెంట్లు ఇస్తామని హామీ ఇచ్చి సమస్యను దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్పెషల్ టీచర్లకు జరిగిన అన్యాయాన్ని సరిచేసి స్పెషల్ టీచర్లకు 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, అలాగే నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్కు కలపాలని సిరిసిల్ల జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డిఏలను ప్రకటించి వాయిదాలను నగదు రూపంలో చెల్లించాలన్నారు. ఈహెచ్ఎస్ ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు నగదు రహిత చికిత్స వర్తింపజేయడం, అన్ని జిల్లాల్లో 2 వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు 3 నెలల్లోనే చెల్లించే ఏర్పాటు, పెన్షనర్ల సమస్యను త్వరితగతిన పరిష్కరించడానికి డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని, ప్రత్యేకంగా పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు, కమ్యూటేషన్ విలువ తిరిగి చెల్లించే కాలాన్ని 12 సంవత్సరాలకు కుదించాలని తదితర సమస్యల సాధనకై చలో హైదరాబాదుకు సిరిసిల్ల పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో బయలుదేరామని వెల్లడించారు. మౌన దీక్షకు వెళ్లిన వారిలో రిటైర్డ్ ఉపాధ్యాయులు జిల్లా జేఏసీ కన్వీనర్ వి మధుకర్ రావు, జిల్లా కో కన్వీనర్లు ఏ రాజేశ్వరరావు, పి వెంకటేశ్వర్లు, సభ్యులు ఆనంద్ రెడ్డి, ఈ దేవయ్య, శనిగరం అశోక్, బి ఆనంద్, గాజుల ప్రతాప్, ఏ హనుమంత్ రెడ్డి, కె రమేష్, ఎండి రియాజుద్దీన్, ఎస్ రాధాకిషన్, ఎస్ రాజేశ్వరరావు, ఎస్ రామారావు, డి రాజన్న, సిహెచ్ జనార్దన్, ఎస్ రామారావు, టి అంజయ్య, ఎస్ భాస్కర్, పి గోవర్ధన్, ఎస్ భూమరావు, బి దేవరాజం ఉన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే, పెండింగ్ లో ఉన్న 4 డిఏ బకాయిల మెడికల్ రింబర్స్మెంట్ 3 నెలల్లోనే అందించాలి. మెడికల్ రింబర్స్మెంట్ త్వరితగతిన 3 నెలల్లోనే ప్రతి జిల్లాకు 2 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకు 2 రాష్ట్ర స్థాయిలో అకాడమిక్ సెల్ను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. కమిటీలను 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు కమిటీలను 12 ఐక్యత, మరియు 390 స్పెషల్ టీచర్ల ఐక్యత. పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షనర్ల మరియు 398 రూపాయల వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయుల యొక్క అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల సాధన కోసం హైదరాబాద్లో ఇవాళ రాష్ట్ర పెన్షనర్ల చేసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి మౌన దీక్షలో పాల్గొనడానికి సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు 25 మంది ఉపాధ్యాయులు ఉపయోగించి వెల్లడించున్నాం. ముఖ్యంగా 398 రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి ఒకే జీవోతోటి, ఒకే డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకు, విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయబడినటువంటి ఉపాధ్యాయులకు అక్కడి ప్రభుత్వం 2 నోషనల్ ఇంక్రిమెంట్ను జీవో 20 ద్వారా 2 నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేసింది. అదేవిధంగా ఇక్కడ కూడా అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వానికి 10 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 398 రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని చెప్పి, అదేవిధంగా అపరిష్కృతంగా అనేకమైన సమస్యలు, ముఖ్యంగా 4 డిఏలు బకాయిలు ఉంది కాబట్టి 4 డిఏలను ప్రకటించి బకాయిలను వెంటనే నగదు రూపంలో చెల్లించాలని చెప్పి,
ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి మరి రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం అకాడమిక్ సెల్ని ఏర్పాటు చేసి పెండింగ్లో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా ఇంకా మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో చాలా టైం పడుతుంది కాబట్టి మెడికల్ రియంబర్స్మెంట్ త్వరితగతిన పరిష్కరించడానికి 3 నెలల కాలంలోనే మెడికల్ రియంబర్స్మెంట్ మంజూరు చేయడానికి మరి ఉత్తర్వులు ఇవ్వాలి. అదేవిధంగా ఈహెచ్ఎస్ మీద మరి నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించాలి. అదేవిధంగా ఇక్కడ జిల్లా కేంద్రాల్లో కూడా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కాకుండా పెన్షన్లకు సంబంధించిన హెల్త్ కార్డులు పనిచేసే విధంగా రూపొందించి వాళ్ళకు నగదు రహిత వైద్యాన్ని అందించాలని చెప్పి అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతమందికి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఉంటున్న వాళ్ళందరికీ కూడా వెంటనే తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని చెప్పి తదితర అనేకమైన సమస్యలతోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి పెన్షన్ల చేసి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మౌన దీక్షకు ఇక్కడ నుంచి మేము తరలి వెళ్తున్నాం. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరోసారి ఆందోళనకు పిలుపునిస్తున్నానని చెప్పి సిరిసిల్ల జేఏసీ పక్షాన పిలుపునిస్తున్నాం.